రైట్ కనెక్టివిటీ 98% పూర్తి అయిపోయింది. లెఫ్ట్ కనెక్టివిటీ 96% అయ్యింది. ఆర్ఎంసీ ఎర్త్ వర్క్ 100% అయిపోయింది. ఎల్ఎంసీ ఎర్త్ వర్క్ కూడా 99% పూర్తి అయింది. కాబట్టి అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. R&R కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, రీహాబిలిటేషన్ కానీ మొత్తం కూడా పూర్తి చేసి దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే దిశ పట్టిసీమ. ఈ పట్టిసీమ ఇదే హౌస్లో నేను పట్టిసీమ చెప్తే ఎక్కడ ఈ నీళ్లు పెట్టుకుంటాను జరిగిన సందర్భం. నేను ఆ రోజు ఈ సీట్లోనే చెప్పాను, పట్టిసీమ వల్ల నీళ్లు వస్తే ఎక్కడ పెట్టుకోవడం కాదు, పైన శ్రీశైలం ఉంది, నాగార్ సాగర్ ఉంది, పులిచింతలు ఉంది, ఆ నీళ్లు వాడే పని లేకుండా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలో వాడుకుని సీజన్ కూడా ఇన్ టైంలో పంటలు వేసుకొని ఏదైతే తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పాం. కానీ ఆ రోజు చెప్పిన వాళ్ళకి ఈరోజు సమాధానం ఒకటే అధ్యక్ష, 465 టీఎంసీ నీళ్లు ఈ రోజుకే తీసుకొచ్చాం. ఈ సంవత్సరంతో కలిపితే 500 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. 13,08,000 ఎకరాలు ఆయకట్టుకి ఇది చాలా కీలకమైంది. ఇంకొక పక్కన ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 22 టీఎంసీ వచ్చింది. ఇంకొక 40 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. ఇది కాకుండా దేశ ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఖరీఫ్లో పెన్నా డెల్టా ఇప్పటికే నీళ్లు రిలీజ్ చేశారు. పంట కూడా వస్తూ ఉంది. 4వ తారీఖున మేలో నీళ్లు రిలీజ్ చేశాం. గోదావరి డెల్టా 31 నీళ్లు రిలీజ్ చేశారు. GNSS గండికోట 10th జూన్, వంశధార 6th జూలై, కృష్ణా డెల్టా 1st జూలై, తోటపల్లి 2nd, ఏలేరు 20, అంద్రినీవా ఆగస్టు 5th ఇచ్చాం. కేసీ కెనాల్ ఆగస్టు 12, SRBC 8 ఆగస్ట్, TBP HLC 10th ఆగస్ట్. ఇవన్నీ కూడా పూర్తి చేసి, అంటే నేను మళ్ళీ కోరుతున్నా, నీళ్లు రిలీజ్ చేస్తున్నామంటే పైనుండే వాళ్ళు ఎక్కడికక్కడ నీళ్లు మీరు ఆపేసుకోవాలి, చెరువులు నింపేసుకోవాలంటే చాలా ప్రమాదం వస్తుంది. లేకుంటే వరి పంటలు వేయాలంటే కూడా ప్రమాదం వస్తుంది. అందరినీ దయచేసి కోరుతున్నా, ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్. తాగేదానికి నీళ్లు పెట్టుకున్న తర్వాతనే అక్కడుండే పరిశ్రమలు కూడా మూతపడడానికి వీల్లేదు. పరిశ్రమలు కాపాడుకోవాలి. ఈ రెండు అయిన తర్వాత లాంగ్ స్టాండింగ్, లాంగ్ టర్మ్ ఉండే హార్టికల్చర్, 4-5 ఏళ్ళు పంట, 10 ఏళ్ళు ఉండే పంటను కానీ ఎండబెట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. హార్టికల్చర్ ప్రమాదం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎంతవరకు మీరందరూ కూడా ఫీల్డ్లో మీరు సమర్థవంతంగా మానిటర్ చేయగలిగితే అంతవరకు మనకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తే దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా, ఆ ఇబ్బందులు కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. శ్రీశైలంలో మొత్తం కూడా తెలుగు గంగ కింద కడపకు 1.15, నెల్లూరుకి 3.50, చెన్నై డ్రింకింగ్ వాటర్కి 10 టీఎంసీ, పోతిరెడ్డిపాడు ద్వారా SRBC గాలేరు నగర్ ద్వారా కర్నూలుకు 12, కడపకు 3.35, కర్నూలు 1.50, అనంతపూర్కు 10, చిత్తూరుకు 2, ప్రకాశం 11.70. ఇది కాకుండా మళ్ళీ NSPలో గుంటూరు 28, కృష్ణా 4, మొత్తం కలిసి 86.2 టీఎంసీ నీళ్లు దీనికి కావాల్సిన అవసరం ఉంది. తుంగభద్రని తీసుకుంటే HLC 13.60, LLC 9.6, కేసీ కెనాల్ 4.75. మొత్తం ఇవన్నీ చూసినప్పుడు ఇది కాకుండా పులిచింతల 15, అన్నీ లెక్కేసుకుంటే 121.46 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాలో పై నుంచి అప్ టు చెన్నై వరకు
నీటి రిక్వైర్మెంట్ ఉంది. ఇది కాకుండా ఇక్కడ గోదావరి ఈ బేసిన్లో కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీరినంత వరకు అనకాపల్లి వరకు ఆ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అంతా కూడా అక్కడుండే ప్రాజెక్టుల నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం దిశ. ఈ విషయంలో ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం నేను మొన్నే చూస్తే కొద్దిగా పంటలు కూడా మనం అనుకున్న నమూనా రానప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. నేను మొన్నే మా మంత్రులు కూడా చెప్పాను. ఒక పక్క నీరు, ఒక పక్కన దానికంటే ముందు నేను ఒకసారి వ్యవసాయం చెప్పిన తర్వాత సమస్య కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్ వరకు ఇది జూన్ 11ది అత్యంత బలమైన ఎల్నినో. దీనివల్ల దగ్గర దేశం అంతా 13% నమోదైతే మన దగ్గర మాత్రం 47% ఇప్పటికే వర్షపాతం తక్కువ వచ్చింది. ఇంకొక పక్కన ఈ విషయంలో మనం చూస్తే దేశం కంటే మనం 4 రెట్లు ఈ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. డెఫిసిట్ రెయిన్ఫాల్ 4 రెట్లు ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం మనం జాగ్రత్తల వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం దేశంలో 8% అయితే మన దగ్గర 6.7%. అంటే ఓవరాల్గా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం ఫలితం వచ్చినా పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 18 లక్షల ఎకరాల్లో పంట వేయాల్సి వస్తే 16.79 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఇంకొక పక్కన మనం దీన్ని ఫేస్ చేయడానికి సమర్థ నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, బీమా, మార్కెట్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో చేస్తున్నాం. ప్రిపేర్డ్నెస్, అడాప్షన్, ప్రొటెక్షన్ అనే 3 విధానాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు వరి విస్తీర్ణం 1,14,000 హెక్టార్లు తగ్గింది. ఈరోజు గోదావరి, కృష్ణా, వంశధార, గాలేరు, నగిరి ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేశాం. ప్లాన్ చేసినా కూడా ఈరోజు చూస్తే జనరల్గా మనం ఒక పంటే వేసుకునేవాళ్ళం. ఏది మీ యొక్క సోమశిల, ఈసారి 2 పంటలు వేశారు, వరే వేశారు. అంటే ముందుగా మేలో నీళ్లు ఉన్నాయి వేశారు. నేను అదే అడిగాను. అదే కానీ డ్రై వేసుంటే 2 పంటలు మనకు వచ్చేటి. అలాంటిది ఈ సంవత్సరం 2 పంటలు. మీరు మామూలుగా నెల్లూరు ఒకే పంట వేస్తారు, ఈసారి 2 పంటలు వేశారు, డబుల్ వేశారు. అయితే పంట కూడా వచ్చేసింది, దాని గురించి సమస్య లేదు. కానీ ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటే ముందు చూపు ఉంటే ఇంకా మంచిది. ఇంకొక కంది, మినుము వంటి పప్పు ధాన్యాలు 0.36 తగ్గాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఓవరాల్గా మీరు చూసినప్పుడు వరి 1.14 లక్షల హెక్టార్లు తగ్గింది. మొక్కజొన్న 0.4 lakh ఏకర్స్ తగ్గింది. వేరుశనగ 0.07 తగ్గింది. నువ్వులు, పొద్దుతిరుగుడు, చెరుకు, చిరుధాన్యాలు కొంతవరకు తగ్గాయి. పప్పు ధాన్యాలు మాత్రం 0.36% పెరిగింది. 1.71 lakh ఏకర్స్ ఉంటే 2,07,000 ఎకరాలు పెంచే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ ప్రాంతంలో స్వీట్ ఆరెంజ్, బత్తాయి, యాసిడ్ లైమ్, మామిడి వీటన్నిటిపైన కొంత ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దీనిపైన ట్యాంకర్స్తో కానీ ఏ విధంగా నీళ్లు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మైక్రో ఇరిగేషన్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. దక్షిణాంధ్రలో అరటి, మిరప 2 లక్షల ఎకరాలు మన దగ్గర మిరప వచ్చే పరిస్థితి వస్తే ఈ సంవత్సరం 1 లక్ష హెక్టార్లు తగ్గిస్తున్నాం. ఇంకొక పక్క ఉత్తరాంధ్ర జీడి, మామిడి, కొబ్బరి కొంత ఇక్కడ కూడా డ్రై స్పెల్స్, అదే మాదిరిగా తేమ లోటు ఇవన్నీ కూడా వల్ల కొంత ఇది ఉంటుంది. ఇక్కడ మనం వేరియస్ ఆల్టర్నేటివ్స్ వల్ల డ్రిప్, మల్చింగ్, షేడ్ నెట్ ఇలాంటివన్నీ చేసి